హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అచ్యుత్. సో కిందటి వీడియోలో మనం అనుకుంటా నావిగేటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఆ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పైథాన్లో సింటాక్సెస్ అనమాట. సో పైథాన్లో సింటాక్సెస్ అనేవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతాయో మీకు ఈరోజు చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పైథాన్లోని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండెంటేషన్ అనమాట. ఇండెంటేషన్. సో ఈ ఇండెంటేషన్ ఏంటంటే indentation refers to the spaces at the beginning of the code line. So spaces ni refer చేస్తుంది అనమాట. స్పేసెస్ ని రెఫర్ చేస్తుంది అనమాట. సో ఇండెంటేషన్ అనేది కోడ్ బిగినింగ్ లో స్పేసెస్ అనేది ఉండాలన్నమాట. సో ఇండెంటేషన్ అనేది దాన్ని రెఫర్ చేస్తుంది. సో వేర్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద ఇండెంటేషన్ ఇస్ ఇన్ కోడ్ ఈస్ ఫర్ రీడబిలిటీ ఓన్లీ. ద ఇండెంటేషన్ ఇన్ పైథాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే ఆ ఇండెంటేషన్ అనేది పూర్తిగా మనం చదువుకోవడానికి మాత్రమే, అంటే రీడబిలిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇండెంటేషన్. సో ఆ ఇండెంటేషన్ అనేది పైథాన్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పైథాన్ యూజెస్ ఇండెంటేషన్ టు ఇండికేట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. సో చెప్పాను కదా, సో ఇండెంటేషన్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట బ్లాక్ ఆఫ్ కోడ్ ని. అర్థమైంది ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్పింది చూడండి. సో ఇది ఇఫ్ కండిషన్ అనమాట, సింపుల్ ఇఫ్. అంటే ఏంటంటే 5 అనేది 2 కన్నా పెద్ద అయితే ఇలా ప్రింట్ చేయని అంటున్నాం అనమాట. 5 ఈస్ గ్రేటర్ దెన్ 2. అంటే ఇఫ్ ఒకవేళ 5 అనేది 2 కన్నా పెద్ద అయితే అప్పుడు ఇది నాకు ప్రింట్ చేయని అడుగుతున్నాం అనమాట. సో ప్రింట్ 5 ఈస్ గ్రేటర్ దెన్ 2. సో ఇది ఏంటంటే సింపుల్ ఇఫ్ అనమాట, సింపుల్ ఇఫ్ కండిషన్ అనమాట. సో మీరు ఇచ్చారు కాబట్టి సో 5 అనేది 2 కన్నా పెద్ద కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో 5 ఈస్ గ్రేటర్ దెన్ 2 అనేది మన ఇంప్లిమెంట్ అయ్యి సో అవుట్పుట్ లో చూపిస్తుంది అనమాట. సో చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. సో జస్ట్ ఇలా కాపీ చేసి సో చెప్పాను కదా అనుకున్న నావిగేటర్ లో. సో జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి సో ఇక్కడ టైప్ చేయండి అనమాట. సో ఈ విధంగా 5 ఈస్ గ్రేటర్ దెన్ 2. సో ప్రింట్ 5 ఈస్ గ్రేటర్ దెన్ 2. ఒకవేళ 5 అనేది 2 కన్నా పెద్ద అయితే సో ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 5 అనేది 2 కన్నా పెద్ద కాబట్టి సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్ చేస్తే సో 5 ఈస్ గ్రేటర్ దెన్ 2. సో అలా కాకుండా సో ఇక్కడ మనం ఇండెంటేషన్ తీస్తాం అనుకోండి, ఇండెంటేషన్ తీస్తాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకని ఎర్రర్ చూపిస్తుంది? సో ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వలేదు. సో ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తుంది అనమాట. ఇన్వాలిడ్ సింటాక్స్ అని సరే, ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఇండెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా ఇస్తేనే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చాను కాబట్టి సో ఎగ్జిక్యూట్ చేస్తే సో అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఎస్ 5 ఈస్ గ్రేటర్ దెన్ 2. సో ఈ విధంగా ఇస్తే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ప్రింట్ స్టేట్మెంట్ లో అదే ప్రింట్ ఫంక్షన్ లో మనం ఏదైతే కంటెంట్ రాస్తున్నామో కంటెంట్ అనేది అవుట్పుట్ కింద చూపిస్తుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్, కాలం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ సో మనం ఇండెంటేషన్ ఇచ్చాం. సో ఇండెంటేషన్ ఇచ్చి కానీ ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. సో ఇండెంటేషన్ ఇచ్చాం కానీ స్పేస్ ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది? సో స్పేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాత. ఆ స్పేస్ అనేది లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఈజ్ అప్ టు యూ యాజ్ ఎ ప్రోగ్రామర్. అంటే ఎన్ని స్పేసెస్ ఇవ్వాలనేది మీ ఇష్టం అనమాట. ఖచ్చితంగా ఒక స్పేస్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా, ఇవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ద మోస్ట్ కామన్ యూజ్ ఇస్ 4, అంటే 4 స్పేసెస్ ఇస్తారు అనమాట. బట్ ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 1, అంటే ఖచ్చితంగా ఒక్క స్పేస్ అయితే ఉండాలి ఇండెంటేషన్ తర్వాత.
సో మీరు ఎన్ని స్పేసెస్ ఇచ్చినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఒక స్పేస్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. సో చూడండి, సో ఇక్కడ ఈ 5 ఇస్ గ్రేటర్ దెన్ 2. సో మనకి ఏం ప్రింట్ అవ్వాలి? 5 ఇస్ గ్రేటర్ దెన్ 2 అని ప్రింట్ అవ్వాలి. సో రన్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? సో స్పేస్ అనేది ఒకటైనా ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో చూడండి, ఇక్కడ స్పేస్ ఇస్తాను ఇప్పుడు నేను. చూసారా? చూడండి, స్పేస్ ఇవ్వకపోతే గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే కరెక్ట్ సింటాక్స్ అనేది ఫాలో అవుతారో, సో వెంటనే చూడండి ఇక్కడ కలర్ సింబల్ ద్వారా చెప్పేస్తుంది అనమాట అది కరెక్టా రాంగ్ అని. సో నార్మల్గా అయితే ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. సో మీరు ఎప్పుడైతే స్పేస్ ఇచ్చారో ఇది కరెక్ట్ అనమాట. సో ఎన్ని స్పేస్ ఇచ్చినా పర్లేదు, మినిమం 4 ఇవ్వాలి, 4 లోపు ఇవ్వాలన్నమాట. చూడండి, 1 2 3 4. సో 4 లోపు ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా ఇస్తే ఇండెంటేషన్ అనేది, సో మినిమం 2 స్పేస్ ఇస్తే సరిపోతుంది అనమాట ఇండెంటేషన్ కి. సో అప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చూస్తే అది రన్ చేస్తే సో ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ బ్లాక్. సో ఇక్కడ ఇద్దాం చూడండి, సో చూసారా ఇక్కడ రన్ చేస్తే సో 5 ఇస్ గ్రేటర్ దెన్ 2 అనేది వచ్చింది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ఖచ్చితంగా ఒక స్పేస్ అయితే ఇవ్వాలన్నమాట. సో 4 స్పేసెస్ లోపు ఇవ్వాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్, so the number of spaces is up to you as program. The most common use is 4, and but it has to be at least 1. అంటే ఒక ఖచ్చితంగా ఒక స్పేస్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి, సో 2 ఇఫ్ కండిషన్స్ ఇచ్చామన్నమాట, సింపుల్ ఇఫ్ కండిషన్స్. ఒకవేళ 5 అనేది 2 కన్నా పెద్ద అయితే ఇది ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇఫ్ 5 గ్రేటర్ దెన్ 2 అయితే ఇది ప్రింట్ అవ్వాలి. సో చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. సో రన్ చేస్తే, సో చూసారా, 5 ఇస్ గ్రేటర్ దెన్ 2 అండ్ 5 ఇస్ గ్రేటర్ దెన్ 2. సో ఇక్కడ ఏమైందంటే, సో ఈ ఇఫ్ కండిషన్ వేరే, సో ఈ ఇఫ్ కండిషన్ వేరే, సో ఇఫ్ కండిషన్ వేరే, సో ఈ ఇఫ్ కండిషన్ వేరే. సో కాబట్టి అది ఇక్కడ మనకి 2 అనేది ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ స్పేస్ ఇచ్చాం, సో ఇక్కడ కూడా ఒక స్పేస్ ఇచ్చాం ఇండెంటేషన్ తర్వాత. సో అందుకని ఈ 2 అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది. సో యూ హ్యావ్ టు యూజ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ స్పేస్ ఇన్ ది సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్, అదర్వైజ్ పైథాన్ విల్ గివ్ ఎన్ అంటారు. సో అంటే ఇక్కడ 2 ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఒక ఇఫ్ కండిషన్ లో సో 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, సో ఒకే లైన్ దగ్గర 2 ప్రింట్ స్టేట్మెంట్స్ స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఒకటి ఇక్కడ, సో ఇంకోటి ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. చూడండి, సో ఇక్కడే స్టార్ట్ చేసాం, ఇది ఒక ఇఫ్ స్టేట్మెంటే. సో ఎక్కడైతే 2 ఉన్నాయి, సో కాబట్టి సో ఇది వేరే బ్లాక్ అండ్ ఇది వేరే బ్లాక్. సో ఇక్కడ మాత్రం ఇది ఒకటే బ్లాక్. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, సో ఇది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. రన్ చేస్తే ఏమవుతుంది? సో ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఇచ్చామనుకోండి, సో చూసారా, స్టార్టింగ్ నుంచి ఇస్తే అప్పుడు అది కరెక్ట్ గా చూపిస్తుంది అనమాట. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో, సో అక్కడి నుంచే వేరే స్టేట్మెంట్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో వేరే ఎక్కువ స్పేస్ ఇచ్చారనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో పైథాన్ వేరియబుల్స్, ఇన్ పైథాన్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. అంటే మీరు ఎప్పుడైతే ఒక వాల్యూ అనేది ఒక వేరియబుల్ కి మీరు అసైన్ చేస్తారో, అప్పుడు ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సి ప్రోగ్రామ్ లో అయితే ఎలాగా, సో ఇంట్
ఫ్లోట్. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ బట్టి, ఆ వాల్యూ బట్టి అది ఏ డేటా టైప్ అనేది అది అసైన్ అయిపోతుంది అనమాట వేరియబుల్. సో ఇక్కడ వాల్యూ 5 ఇచ్చారు అనుకోండి, సో ఇది ఇంటీజర్ వేరియబుల్ అనమాట. సో ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చారు కాబట్టి సో స్ట్రింగ్ వేరియబుల్ అనమాట. సో మీరు ఇచ్చే వాల్యూ బట్టి ఆ డేటా టైప్ కి అది మారిపోద్ది అనమాట వేరియబుల్ అనేది. సో ఇక్కడ x = 5 ఇచ్చారు, సో y = hello world అని ఇచ్చారు. సో పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. సో పైథాన్ కి ఏ కమాండ్ ఉండదు అనమాట డిక్లేర్ చేయడానికి వేరియబుల్ ని. సో యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ వేరియబుల్స్ చాప్టర్. సో మనం వచ్చే క్లాసుల్లో పైథాన్ వేరియబుల్స్ గురించి మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ అనమాట. కమెంట్స్ అంటే ఏంటి? సో పైథాన్ హ్యాస్ కమెంటింగ్ క్యాపబిలిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్ కోడ్ డాక్యుమెంటేషన్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం కోడ్ రాస్తాం కదా, అంటే మనం కోడ్ రాస్తాం. సో కోడ్ రాసేటప్పుడు ఒక పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మధ్యలో మనకి చిన్న డౌట్స్ వస్తాయి అనమాట. సో ఈ కోడ్ ఇక్కడ ఎందుకు రాసాం అని. సో అది తెలుసుకోవడానికి ఈ కమెంట్ అనేది యూజ్ చేసి, సో ఇది ఎందుకు రాసాం అని చెప్పేసి అక్కడ నోట్ చేసుకుంటాం అనమాట. సో ఈ యాష్ అనేది ఎప్పుడైతే పెడతారో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఎందుకు రాసామో తెలుసుకోవడానికి. అంటే ఒకవేళ ఒక 10 days ముందు రాస్తారు కోడ్, సో 10 days తర్వాత చూసుకుంటే మీకు అర్థం అవ్వాలి కోడ్. సో అర్థం అవ్వాలంటే ఏం అవ్వాలి? సో ఈ యాష్ అనే కమెంట్ అనేది వాడేసి, సో అక్కడ ఎందుకు వాడమని మనం టైప్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఎందుకు వాడాం, సో ఈ ఫర్ లూప్ ఇక్కడ ఎందుకు వాడాం, సో అదే అక్కడ మనం టైప్ చేసుకుని అర్థం చేసుకుంటాం అనమాట తర్వాత. సో దానికి యాష్ కమెంట్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ, సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకండి ఇది కమెంట్ లో ఉంది కాబట్టి, యాష్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఈ కమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. చూడండి ఇక్కడ, సో ఫర్ సపోజ్ నేను a is equal to 10, b is equal to 60 and c is equal to a into b అని ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ సి అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను యాష్ అనే సింబల్ ఇస్తాను. యాష్ అనే సింబల్ ఇచ్చి, సో దిస్ ఈస్ ఫర్ multiplying 2 numbers. సో ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట. సో యాక్షన్ ఇస్తే సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. చూడండి, సో 10 into 60 ఎంత? 600. సో ఈ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకని? సో ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎర్రర్ కూడా చూపించలేదు, ఎందుకంటే ఇది కమెంట్ లో ఉందన్నమాట. సో యాష్ అని ఎప్పుడైతే ఇస్తారో ఇదంతా కమెంట్ లో ఉందన్నమాట, ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది మనం తెలుసుకోవడానికి, సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం, సో ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ చేసామని మనం తెలుసుకోవడానికి సో ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో పెద్ద పెద్ద కోడ్స్ రాసినప్పుడు ఈ కమెంట్స్ అనేది యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్ సింటాక్సిస్ గురించి. అండ్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.